యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మహీంద్రా 475DI 4-wheel drive ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము. ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు, కాల్స్ మాత్రం చేయవద్దు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. ఈరోజు మేము ముందుకైతే మహీంద్రా 475 టెక్ ప్లస్ 4-wheel drive ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ వచ్చేసి 44 HP గల ట్రాక్టర్, 44 హార్స్ పవర్తో ఈ వెహికల్ అయితే నడవడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ వచ్చేసి 4-wheel drive ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2022 మోడల్ బండి. 2022లో ఈ ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ తీసుకుని 3 సంవత్సరాలు అయితే అవుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీకు ఎలాంటి ట్రాక్టర్ కావాలనుకున్నా, హార్వెస్టర్ కావాలనుకున్నా, ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ అలాంటి వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయి. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ బండి. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు వచ్చేసి 70%గా లైఫ్ అయితే ఉంది. బ్యాక్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయి, రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని చెప్తున్నారు. ఫ్రంట్ టైర్లు 70% ఉన్నాయి, అలాగే బ్యాక్ టైర్లు వచ్చేసి 100%గా ఉన్నాయి. రీసెంట్గానే కొత్త టైర్లు వేయించారు, సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గా ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. మైనర్ ఇష్యూస్ కూడా ఏమీ లేవని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ బండి కూడా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో ఉంది. రీసెంట్గా ట్రాక్టర్కి ఇంజిన్ ఆయిల్ అండ్ గేర్ ఆయిల్ కూడా మార్చామని చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ వచ్చేసరికి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదు. ఓన్లీ వాళ్ళ సొంత పనులకు, సొంత పొలంలో మాత్రమే ట్రాక్టర్ని యూజ్ చేసుకున్నామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ వచ్చేసి 44 హార్స్ పవర్ గల బండి. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో బండి అమ్మకానికి ఉంది. తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో బండి అమ్మకానికి ఉంది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ బండి యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ మహీంద్రా 475 టెక్ ప్లస్ 4-wheel drive ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 5,20,000 చెప్తున్నారు. 2022 మోడల్ బండి, 2022 మోడల్. 5,20,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే ఒక 20,000 తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ బండి ఓనర్ నెంబర్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు, ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోద్దు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి మాట్లాడుకొని పేమెంట్ అయితే చేయండి. ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు.